హలో ఫ్రెండ్స్, శ్రీరాముల్లో ఉన్న 16 సుగుణాల గురించి మీకు తెలుసా? ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు అని వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నకి 16 గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు శ్రీ రామచంద్రమూర్తి అని నారద మహర్షి వివరించాడు. శ్రీరాముడు సత్యంతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, దానగుణంతో దీనులను, అలాగే తన పౌరుష పరాక్రమాలతో శత్రువులను గెలిచాడు. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం. ధర్మం తప్పకుండా మనిషి అనే వాడు ఇలా జీవించాలి అని చూపించిన పురుషోత్తముడే శ్రీరామచంద్రుడు. 16 గుణాలను కలిగిన సుగుణ సంపన్నుడు శ్రీరామచంద్రమూర్తి. అవి ఏమంటే గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢ సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, సమస్త ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, దివ్య సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని మాత్రమే చూసేవాడు, అవసరమైనప్పుడు కోపం తెచ్చుకోగలిగినవాడు. దశరథరాముడు, కోదండరాముడు, జానకీరాముడుగా కీర్తించబడిన ఈ రామతత్వం, ఒకటే మాట, ఒకటే బాణం, ఒకరే భార్య కలిగిన శ్రీరాముడు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన దశావతారమే శ్రీరామావతారం. శ్రీరాముడు సర్వశక్తి సంపన్నుడు అయినప్పటికీ మానవుడిగా పుట్టాడు, మానవుడిగా పెరిగాడు, మానవుడు పడిన కష్టాలను అనుభవించాడు, మానవుడిగానే అవతారం సమాప్తి చేశాడు. పురుషోత్తముడిగా, లోకాభిరాముడిగా కీర్తించబడ్డాడు. అందుకే సంపూర్ణమైన మానవ అవతారమే శ్రీరామ అవతారంగా ఈ జగత్తులో శ్రీరామ భగవానుడికి పూజలు అందించడం జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఒద్దిగా ఉండడం రామతత్వం, అవకాశం ఉన్న భర్త వెంట నడవడం సీతతత్వం, కష్టాల్లో తోడు నిలబడడం లక్ష్మణతత్వం, నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయ తత్వం. ప్రతి అడుగులో మంచిని గ్రహించాలనేది రామాయణ పరమార్థం. ఇదే రామాయణ ఇతిహాసం మనకిచ్చే ఆదర్శ సందేశం. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం వైపు నిలబడి బ్రతకమని శ్రీరాముడు ఈ జగత్తుకు ఇచ్చిన మహా సందేశం. అందుకే రామాయణాన్ని ప్రతి ఇంట పారాయణం చేయాలి, అందరికీ ఆదర్శవంతంగా నిలవాలి. జై శ్రీరామ్.